సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. రీసెంట్ టైమ్స్లో ట్రంప్ టారిఫ్ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆయన వేసిన ట్యాక్స్ వల్ల 25% ట్యాక్స్ వేశారు, దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందులోనూ మనకి లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. టీసీఎస్లో కావచ్చు, మిగతా ఇన్ఫోసిస్లో కావచ్చు, చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ 12,000 నుంచి 25,000 వరకు ఎంప్లాయీస్ని లే ఆఫ్స్లో తీసేస్తున్నారు. అసలు ట్రంప్ టారిఫ్ వల్ల మనకి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, వీటిలన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్, లెజెండరీ అవార్డ్ అండ్ టెడ్ స్పీకర్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు అండ్ ద ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా టారిఫ్ వల్ల, ట్రంప్ టారిఫ్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అండ్ లే ఆఫ్స్ వల్ల అక్కడ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, తిరిగి వచ్చేయడం జరుగుతుంది. అక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఏమన్నా పేమెంట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెలుగుతుంది అని ఒక సామెత ఉంది. అవును, పాత పెద్దవాళ్ళు చెప్పారు. అవును. సో ట్రంప్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఇండియా మీద ఉంటుంది. మోడీ గారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే స్టేట్ మీద ఉంటుంది. సో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్. సో ట్రంప్ అనేది మీరు అడిగింది 25% కాదు, 25% ఆల్రెడీ విధించాడు, ఇంకొక 25 విధించాడు, అంటే 50%. ఈ ఆగస్టులో ఇంకొక 25% పెంచుతానంటున్నారు. అంటే మనకే ఎక్కువ పడింది. మనకి 1 or 2 కంట్రీస్, పాకిస్తాన్కి 15%, చైనాకి 30%. అంటే వాళ్ళ మిత్ర దేశాల్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అయింది, ఇండియాకి యుద్ధం అయిందంటే దాని వెనకాల కారణం ఎవరున్నారో అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ట్రంప్ ఏమంటే నేనే ఆ యుద్ధం ఆపేసి అంటాడు, మోడీ అంటాడు అసలు నీకు సంబంధమే లేదంటాడు. సో బైలాటరల్ రిలేషన్షిప్ అంటే కంట్రీ టు కంట్రీ బైలాటరల్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే బయటికి నవ్వుతూనే తర్వాత పెట్టాల్సిన ఇంపాక్ట్ పడుతుందంటే ఇండియా చాలా గౌరవిస్తుంది, ఇండియాని అమెరికా గౌరవిస్తుంది, అమెరికాని ఇండియా గౌరవిస్తుంది అని చెప్తూనే మోడీ గారు వెళ్తాడు. కుర్చీలాగా కూర్చోబెట్టిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్. అంటే యుఎస్లో ఫస్ట్ టైం ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్కి సీట్ లాగా కూర్చోబెట్టి తర్వాత కొట్టేస్తున్నారు. అంటే బయటికి బాయ్ బాయ్ అంటాడు, హలో హలో. తెలుగులో అల్లు రామలింగే రావుగోపాల్లో కాంబినేషన్ ఉంటుంది. బయటకు రాగానే హలో 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 వచ్చాడు, వచ్చాడు తినడానికి అనుకుంటాడు. అట్లా ట్రంప్ మైండ్లో ఉన్నది వేరు, బయటికి నటించేది చేసేది వేరు. అంటే ఆయన చేసింది నా ప్రకారం అనుచితం, అన్యాయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ సూపర్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్. ఇవాళ కాదు రేపైనా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీట్ నెంబర్ 1 ది వే ఇట్ ఈస్ గోయింగ్. సో భయపడుతున్నాడు. చైనా ఈజ్ ఎ థ్రెట్, జపాన్ ఈజ్ ఎ థ్రెట్, ఇండియా ఈజ్ ఎ థ్రెట్. అట్లా కొన్ని ఇప్పుడు ఏంటంటే అమెరికా, రష్యా అని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిని దాటిపోయే సామర్థ్యం, శక్తి, మన ప్రాసెస్, స్ట్రాటజీ, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మోడీ గారి వల్ల ఆయన మేక్ ఇన్ అమెరికాని కూడా పెట్టాడు. మందే ఇంచుమించు ఆల్మోస్ట్ డిట్టో రిప్లికా, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మోడీ గారు ఇండియా మొత్తం వరల్డ్లో చూసి మోడీ గారు మొదలుపెట్టారు మేక్ ఇన్ ఇండియా అంటే. మనం వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకి ఎందుకు, మనమే వీ షుడ్ బి సెల్ఫ్ సస్టైనబుల్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అందుకని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళంతలో వాళ్ళే ఇన్బిల్డ్ చేసుకొని బయట నుండి పెట్రోల్ తెచ్చుకుంటున్నాం, ఇండియా నుండి మ్యాన్ పవర్ వాళ్ళని ఇక్కడే పెట్టవచ్చు కదా, ఇక్కడే క్రియేట్ చేయొచ్చు కదా, 1000 లీడర్స్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు కదా అది. సో ట్యాక్స్ అనేది డెఫినెట్గా ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు చేస్తే నువ్వు కొంటావా? కొనరు. సో బట్ ఇప్పుడు 100 రూపాయలు అవసరం, ఇంకా మన ఇండియా కానీ కదా ఇంకో 50-60%. ఇంకంటే ఇప్పుడు లేట్గా ఏమైనా గట్టిగా మాట్లాడితే ఇంకో 50% పెంచుతాను, పెనాల్టీ వేస్తాడు, లేదా 100% చేస్తాను. నువ్వెవరు నా ఆపడానికి? నా దారి రహదారి, నా రూటే వేరు అనే డైలాగ్ ప్రకారం మనం అప్పుడు వేరే కంట్రీస్ ని చూస్ చేసుకుంటాం కదా ఎక్స్పోర్ట్స్ కి. అంటే కొన్ని అమెరికాలో ఉన్న అడ్వాంటేజ్ బయట లేవు, మీకు అర్థమవుతుందా? అది దాని తాలూకు అంటే చేసుకోవచ్చు, టైం పట్టవచ్చు, కాస్టింగ్. ఆల్రెడీ మీరు అనుకున్నది అనుకోండి, కొత్త యాంకర్ 5 years, మీరు చెప్పినట్టు కొత్త యాంకర్ చెప్పలేదు కదా. మనం ఆర్డర్ ఇచ్చినా బయటికి మనం కూడా బాగా పెరుగుతున్నాం, బట్ ఇంకొద్దిగా చేయాలి. పాపులేషన్ నెంబర్ 1 అయిపోయాం, డయాబెటిక్స్లో నెంబర్ 1 అయిపోయాం,
బీపీలో నెంబర్ 1 అయిపోయాం. సో పాపులేషన్‌లో కూడా అన్నిట్లో కూడా సో ఈ ట్రంప్ ఇంపాక్ట్ అనేది ఏమంటారు ఈ ప్రాసెస్‌ని, ఈ మెథడాలజీని మార్చుకుంటే ఆయనకు ఉత్తమం. ఎందుకంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. తర్వాత ఆయన ప్రెసిడెంట్ కాలేడు, కాడు. ఎందుకంటే సెకండ్ టైమ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో ఈ 4 సంవత్సరాల్లో నేను ఎంతవరకు నా పేరుని తిరగరాద్దా, వాంట్ టు రీరైట్ ది హిస్టరీ. సో నువ్వు రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అని అడిగావు. రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వేల మంది ఉద్యోగాలు బోత్ ఇండియా అండ్ అవుట్ సైడ్ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ చాలా ఉన్నాయి కంపెనీలు. టీసీఎస్ని ఇండియన్ మల్టీనేషనల్ అంటారు. ఇవన్నీ కంపెనీలు వేల మంది ఆల్రెడీ లోన ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కంపెనీలకి. ఎవరైనా ఇండియా వాళ్ళు కానీ అదర్ కంట్రీ, ఇండియానే కదా మిగతా కంట్రీలు కూడా ఎవరైనా లీవ్లో వెళ్తే మధ్యలో తిరిగి రానివ్వకుండా చూసుకోండి అని నా వాళ్ళ ఓన్ గవర్నమెంట్ బైఅవుట్ స్కీమ్ పెట్టాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ అమెరికాని కూడా తీసేస్తున్నాడు. మనమే కాదు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈయన తీసుకున్న బర్త్ టూరిజం అనేది తీసాడు, వీసా ప్రాసెస్ టైట్ చేసాడు, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎవరైతే ఇల్లీగల్ తీసేస్తున్నాడు. ఇల్లీగల్ తీసడం మంచిదే. మన దేశం కంటే మెక్సికో, చైనా, జపాన్ అక్కడ నుండి ఎక్కువ. మన దాంట్లో ఇల్లీగల్ తక్కువ, ఎందుకంటే మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో రియల్ ఎస్టేట్ మీద ఎందుకంటే ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే ఓవరాల్గా ఈఎంఐస్ కట్టాలి మన వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు డబ్బులు తగినట్టు ఈఎంఐలు ఎక్కడ కడతారు? కొంతమంది ఆల్రెడీ సగంలో ఉన్న ఈఎంఐలు కట్టబోతున్నారు. కొత్తగా 3 months 6 months బ్యాక్ సైన్ చేసిన వాళ్ళు ట్రై టు ఎవరైతే బ్లాక్ చేసుకుని అడ్వాన్స్ వాళ్ళంతా వెనక్కి అడుగుతున్నారు, రిటర్న్ అడుగుతున్నారు. సో ఇది ఓవరాల్ ఇంపాక్ట్ అనేది టఫ్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్ ఇంపాక్ట్, బట్ దట్స్ నాట్ పర్మనెంట్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ది మైనర్ పార్ట్. ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఎస్ బయట వాళ్ళు కూడా కొంటున్నారు కదా, నాట్ ఓన్లీ అమెరికా, మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. దుబాయ్, సింగపూర్, మలేషియా వాళ్ళు కొంటున్నారు. ఇండియాలో రెస్ట్ ఆఫ్ ది వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా వాళ్ళు కొంటున్నారు. సో హైదరాబాద్ ఏంటంటే ఎవరు వచ్చినా నాకు తెలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ బి రాకింగ్ ఫర్ నెక్స్ట్ 10 years. ఎవరు వచ్చినా ఇప్పుడైతే పడిపోవట్లేదు అంటారు. బట్ స్లో డౌన్ అనేది ఏ బిజినెస్కి లేదు, అప్ అండ్ డౌన్ అన్ని బిజినెస్కి ఉంది. నేను చెప్పాను మార్వాడి కమ్యూనిటీలో బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాఫిట్ రావాలంటే 1000 दिन चाहिए 3 साल. అంతవరకు లాభాలు నువ్వు ఖర్చు పెడుతూనే ఉండదు, తర్వాత యూ కవర్. సో ఇప్పుడు చాలా కొత్త కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. బట్ ఓల్డ్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ 34 ల్యాండ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ కొన్నారు. 10 రూపాయలు కొనేది 1000 రూపాయలు అయింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. సో వాళ్ళు ప్రైసెస్ కొద్దిగా రీఆల్టర్ చేసుకుంటారు, డిజైన్స్, స్పెసిఫికేషన్స్. యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ 1 yearలో సెగ్మెంట్ చూస్తే 50 లక్షల కంటే తక్కువ కొన్నారు లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంటే, ఈ ఇయర్ 1 yearలో 50 లక్షల కంటే ఎక్కువ కొన్నారు ఎక్కువ ఉన్నారు. సో మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ చేంజింగ్. మన అమెరికా వాళ్ళ నుంచి వాళ్ళు వినాయకుడి గుళ్ళు, మిగతా బాలాజీ గుళ్ళు అన్నీ కట్టుకొని వాళ్ళు చీరలు కట్టుకుంటారు వాళ్ళు లేడీస్. మనం ఏం చేస్తాం, గుళ్ళు పక్కన పెట్టేసి క్లబ్బులు, పబ్బులు, మిటీలు, మ్యాక్సీలు. సో కల్చర్ ఎక్స్చేంజ్ ఉంది. పాజిటివ్, వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు, మన కల్చర్ మనం నెగిటివ్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తుందో ఒక సమాజం మనకు అర్థమవుతుంది. అవి ఏమైనప్పటికీ ఎర్నింగ్ కెపాసిటీ అంత ఏం పడిపోలేదు. కొంతమంది పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. వాళ్ళు కూడా ఏదో జాబ్లు చేరడం, 2 లక్షలు 1 లక్షకో 50 జాయిన్ అవుతాడు. ఇది కట్టపోతే వాళ్ళు పెనాల్టీ పడుతుంది. బిల్డర్ దగ్గర కూడా రివర్స్ తీసుకోలేరు. మీరు ఒకసారి అడ్వాన్స్ 20% అగ్రిమెంట్ అయితే మీరు అగ్రిమెంట్ అయ్యి క్యాన్సిల్ చేస్తే మీకు 5 lakhs డిపెండింగ్ ఆన్ ది వాల్యూ 5% పెడతారు. ఆ డబ్బులు తిరిగి రావు. తర్వాత బిల్డర్ డబ్బులు ఈ విల్ టేక్ హిజ్ ఓన్ టైం. అంటే వీడి నా గట్క పెట్టింది రాదు, వచ్చిన దాంట్లో సగం కట్ అయిపోయి వస్తే ఎట్లా? ఇవన్నీ కూడా కొద్దిగా టిపికల్ ప్రాబ్లమ్సే. సో అమెరికా అనేది ప్రస్తుతం కొద్దిగా ఫామ్లో ఉంది. మేబీ ఇంకొక 6 నెలల తర్వాత ఇది కొద్దిగా చల్లబడతాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు స్లో డౌన్ అంటే హిట్లర్ టైప్లో ఉన్న డెసిషన్, అంటే వన్ సైడెడ్. వాళ్ళ ఓన్ గవర్నమెంట్ చేస్తున్నారు, మనం బయట ఒక రకంగా గ్లోబల్ మార్కెట్ ట్రంప్ ఆధీనంలో జరుగుతోంది అని అనుకోవచ్చు. డెఫినెట్ గా. ఎందుకంటే ఆయన బిగ్ బ్రదర్, అందరికంటే పెద్ద అన్నయ్య. ఆ పోస్ట్ కంటే పెద్ద పోస్ట్ నాకు తెలిసి ప్రపంచంలో లేదు. అలాగని ఇండియాలో ప్రైమ్ మినిస్టర్, స్టేట్లో చీఫ్ మినిస్టర్. ఇదంతా వైస్ వర్సా, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అని మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది, యారో పెట్టి చెప్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్లు, ఇప్పుడు ట్యాక్స్ పెంచాడు అనుకో, మీరు మార్కెట్ ఇండియా చూడండి, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచితే కూరగాయల రేట్లు పెరుగుతాయి. దానికి సంబంధం ఏముంది? ఉంది. మనకి అన్ని ఇప్పుడు హైదరాబాద్లోనే ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ట్రాన్స్పోర్టేషన్కి టన్నుకి ఇప్పుడు డీజిల్కి 10 రూపాయలు పెంచితే ఓవరాల్ ఎంతో పెరిగిపోతుంది. కొన్ని లక్షలు కోట్ల లీటర్ పర్ డే వాడుతున్నాం మనం. సో ఫర్ ఎవ్రీ యాక్షన్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ 10 రూపాయలు పెంచితే ఇక్కడ 100 రూపాయలు 50 రూపాయలు పెరిగిపోతుంది. ఒకప్పుడు చూసాం ఆనియన్ గురించి గవర్నమెంట్ ఓడిపోయింది, 100 రూపాయలు అయింది కేజీ. 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఉంది. అందులో ఎలా ఉల్లిపాయ లేకుండా ఎవరైనా తింటారా?
అట్లా చాలా డీజిల్ పెట్రోల్ ఇది రెగ్యులర్ ప్రాబ్లం. అవును. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది కొద్ది టెంపరీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ కొద్ది ఉంది, కొద్ది పికప్ అయింది, ఇంకా చాలా పికప్ వల్ల ఆ పికప్ అయిన పడిపోయి లెగుస్తాం కదా. సో లేచినప్పుడు లేకపోతే సరిగ్గా లేగడానికి ఒక్కోసారి టైం పడుతుంది. గోతిలో పడిపోతే కొంతమంది ఇమీడియట్లీ లేస్తారు. టెస్లా ఉంది అనుకోండి, ఎలాన్ మస్క్ ఎన్నిసార్లు బ్యాంక్ రప్ట్ అయ్యాడు, 2-3 సార్లు బ్యాంక్ రప్ట్ అయ్యాడు, రోడ్డు మీద వచ్చాడు, అయినా ఆయన పట్టుదల. పట్టుదల. సో ఇండియా కూడా ఏంటంటే దేర్ ఆర్ 2 వర్డ్స్, స్కిల్ అండ్ విల్. ఎస్. స్కిల్ ఉంటే పడిపోవచ్చు కానీ విల్ ఉంటే పడిపోరు. వాడు ఎంతవరకు పడిపోయినా మళ్ళీ సినిమాలో చూస్తాం కదా, హీరో ఫస్ట్ హీరో విలన్ కొడతాడు, తర్వాత విలన్ బాగా కొడితే హీరో పడిపోతాడు, మన సస్పెన్స్ పడిపోయాడు, లాస్ట్ వాడు ఏదో పట్టుకుని టక్ మళ్ళీ వేసి ఇస్తాడు. మోస్ట్ ఆఫ్ ది విల్ సినిమా పవర్. విల్ పవర్. సో విల్ పవర్ మనకి ఇండియాకి నాకు తెలిసి విల్ పవర్ బాగుంది. అంటే మనం పిఎం గారికి ఉంది కాబట్టి ఆయన లీడర్షిప్లో 3 సంవత్సరాలు సీఎం, 3 టర్మ్స్ సీఎంగా 15 సంవత్సరాలు, ఇప్పుడు 3వ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఐ థింక్ రికార్డ్ బ్రేక్ ఏమో నాకు అవును. తెలిసి. దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాని ఇంపాక్ట్ని ఎలా అధిగమించాలి అనేది మోడీ గారు వర్క్ చేస్తారు. అంటే టిట్ ఫర్ టాట్, మేము దేంట్లో హమ్ కిసీసే కమ్ నహీ అనే విధంగా చెప్తున్నాడు. సో రియల్ ఎస్టేట్లో ఈ క్యాన్సిలేషన్ అనేవి కొద్దిగా అవుతున్నాయి. బట్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ వేరియస్ ఆప్షన్, టైం ఇవ్వడం కానీ, లేదా రేట్ కొద్దిగా పెంచడం కానీ, లేదా కొద్దిగా కాంపన్సేట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఇంకా పెరగకూడదని భావిద్దాం. వి విష్ దట్ విల్ వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.